ధ్యాన యువ గ్లోబల్ మూమెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ ద్వారా ఈ ధ్యాన యువ కార్యక్రమం అందించబడుతుంది. మిత్రులారా, ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసం, కెరియర్ బిల్డింగ్కి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎన్లైటైన్మెంట్, ఏమిటి ఎంటర్టైన్మెంట్, ఎన్లైటైన్మెంట్ అంటే ఏంటి అనేటువంటి అద్భుతమైన విషయాలు యువత, విద్యార్థులు ఇందులో నుంచి ఏం తీసుకోవాలి, వారి లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా సాధించవచ్చు అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు పిరమిడ్ యంగ్ మాస్టర్, తను ఎన్నో జాబ్స్ చేసి నేనే ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో సెల్ఫ్ ఎంప్లాయిడ్గా తనే ఒక అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకొని ధ్యాన సాధన చేస్తూ, ధ్యానాన్ని ప్రచారం చేస్తూ, తన ఎంప్లాయ్మెంట్, తన అద్భుతమైన జీవన విధానాన్ని సాగిస్తున్న శ్రీను పిరమిడ్ యంగ్ మాస్టర్ ద్వారా మనం ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీను. నమస్తే సార్, వెల్కమ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్ సార్, నా పేరు శ్రీను, మాది మా నాగర్ కర్నూలు డిస్టిక్. సార్, అయితే ధ్యానంలో రాకముందుకు నేను చాలా వర్క్షాప్స్ అటెండ్ అయ్యేవాడిని. ఒకప్పుడు నేను డిగ్రీ డిస్కంటిన్యూ, నాది జాబ్ క్వాలిఫికేషన్ చేశాను. అయితే నేను ఒక ట్రైనర్గా వర్క్ చేశాను. చాలా లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకున్నాను, బాడీ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకున్నాను, తర్వాత ఎన్ఎల్పి ట్రైనింగ్, ఇలాంటివన్నీ బహుశా మొత్తం తిరిగాను, చూశాను. అవన్నీ నాకు ఎలాంటి కొంతవరకు మాత్రమే, నా స్థాయి వరకు మాత్రమే ఉపయోగపడ్డాయి. అంటే ఏ విధంగా నేను ముందుకు జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే ఒక లెవెల్ వరకు వచ్చి నన్ను తీసుకెళ్ళాయి, కానీ కొంతవరకు మాత్రమే. కానీ స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత మాత్రం నా జీవితం మాత్రం చాలా అద్భుతంగా తయారైందని చెప్పవచ్చు. ఎన్లైటైన్మెంట్తో జీవితం మారింది, మొదలైంది. ఇవాళ టాపిక్లో అదే కదా, ఎన్లైటైన్మెంట్. ఎస్ సార్. అయితే ఒకప్పుడు నేను అందరి యువతలాగానే నేను కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోసమని మామూలుగా అందరిలాగానే సినిమాలకి, పార్టీలకి, ఫంక్షన్లకి, పిలువని పేరంటాలకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు నన్ను పలకరించట్లేదు, వీళ్ళు నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు అని చెప్పేసి నేను చాలా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే మనల్ని పలకరించినా పలకరించకపోయినా అందరిలో ఉన్నటువంటి ఆత్మను నేను గమనించాను. కాబట్టి వాళ్ళు పలకరిస్తే మంచిది, లేకపోతే మనం వచ్చిన పని ఏందో మనం చూసుకోవడం, అటు నుంచి అటు మళ్ళీ వాళ్ళకు బాయ్ బాయ్ సెండ్ ఆఫ్ చెప్పేసి రావడం. అంటే ఒకసారి నాకు బుద్ధత్వం వచ్చింది, దానికి ఎండ్లెస్ ప్రాసెస్ లేదు కదా సార్. మనం పాటించుకుంటూ వెళ్తేనే మనకి ఎన్లైట్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎంత పాటిస్తే మనము జీవితంలో అంత ఎత్తుకు ఎదుగుతాము. ఏమిటి ఎన్లైటైన్మెంట్? ఎంటర్టైన్మెంట్ అంటే అందరికి తెలిసిందే. ఎస్ సార్. ఏంటి ఎన్లైటైన్మెంట్? ఎన్లైట్మెంట్ అంటే ఏముందంటే ఇప్పుడు పెద్దలని గౌరవించడం. ఓకే, ఒకటి ఫస్ట్ సింపుల్ థింగ్ సార్, పెద్దల్ని గౌరవించడం. అదొకటి నేర్చుకుంటే మనము ఒక అడుగు ముందుకేసినట్లు. మామూలుగా మనము బస్సు ఎక్కుతాము, అక్కడ పెద్దవాళ్ళని గౌరవించండి, పెద్దవాళ్ళకి సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. ఎస్, అవి ఉంటాయి. మనం దాన్ని చూసినప్పుడు దాన్ని ఫాలో కావాలి. అది ఒకటి నేర్చుకుంటే మన జీవితంలో మనం ముందు రిలేషన్స్ కానీ, లేదంటే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మేనేజ్మెంట్ దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఎలా గౌరవిస్తున్నాం, ఈ చిన్న చిన్న థింగ్సే మనం పాటిస్తూ ఉంటే దాన్ని ఎన్లైట్మెంట్ అంటాము. అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం పాటిస్తూ ఉంటే దాన్ని ఎన్లైట్మెంట్, బుద్ధత్వము లో ఉన్నాడు, దారిలో ఉన్నాము అని చెప్పేసి చిన్న వాటిని ఆచరించాలి. ఎస్ సార్. ఏవో పెద్ద పెద్ద వాటిని ఆచరిద్దాం అనుకుంటాం, చిన్నవి మర్చిపోతాం. ఎస్ సార్. ఒకటేసారి మనం పెద్ద కొండ ఎక్కలేము కదా సార్. ఫస్ట్ మొదటి మెట్టుతోనే స్టార్ట్ అవుతాం. చిన్న చిన్న మెట్లు అయినా సరే ఒక్కొక్కటి ఎక్కుతూ ఉంటే మనము ఆల్మోస్ట్ పర్వతాన్ని ఎక్కేంత స్టామినా మనకు వస్తుంది. రైట్. ఇప్పుడు ఎన్లైటైన్మెంట్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఉండదా? మరి ఎంటర్టైన్మెంట్ వద్దా? ఎంటర్టైన్మెంట్ కావాలి, కొంతవరకు మాత్రమే. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అదే అందరూ ఎంటర్టైన్మెంట్ కోసమే పరుగులాటలు జీవితాలను అర్పించేస్తున్నారు. ఏ మొబైల్ తీసుకున్నా కనీసం ఒక్క సెకండ్ దొరికినా సరే అన్లాక్ చేయడము, యూట్యూబ్ ఓపెన్ చేయడము, లేదంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, లేదంటే టీవీలో క్రికెట్ వస్తే క్రికెట్ చూడడము, లేడీస్ అయితే ఎస్పెషల్లీ టీవీ సీరియల్స్కి అతుకుపోవడము, సరిగ్గా మన ఫ్యామిలీని, మన బంధువులని కూడా పట్టించుకోకుండా సోషల్ మీడియా చాలా మనకి ఎట్లా అంటే ఒక నెగిటివ్గా వాడుతున్నాము మనము. అందులో కూడా మంచిగా తీసుకునే కంటెంట్లు ఉన్నాయి,
ఉదాహరణకు మనకు పిఎంసీ ఉంది, మనం జ్ఞానాన్ని అందిస్తున్నాం, జ్ఞానాన్ని పంచుతున్నాం. కొన్ని ఫిజికల్గా కలవకపోయినా జూమ్ సెషన్ ద్వారా మనం మంచిగా ఉపయోగించుకుంటున్నాం. ఈ విధంగా కొంతవరకు మాత్రము ఎంటర్టైన్మెంట్ ఉంటూ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి సోషల్ మీడియాని వాడుకోవాలి. అంటే ఎన్లైటైన్మెంట్ వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ని కూడా సరిగ్గా వాడతాం. ఎస్ సార్, ఎదుగుదలకు వాడతారన్నట్టు. ఎస్ సార్, రైట్ ఆన్సర్. అంతే కదా. ఎస్ సార్. సో ఎన్లైటైన్మెంట్ లేనప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళ ఎదుగుదలను ఆపేస్తుంది. ఎన్లైటైన్మెంట్ అయిన తర్వాత తీసుకునే ఎంటర్టైన్మెంట్ అంతా కూడా తన ఎదుగుదలకు ఉపయోగించుకుంటారు. ఎస్ సార్. ఇప్పుడు టీవీ ఛానల్ చూడాలి, తప్పేం కాదు. పిఎంసి చూస్తే బెటర్ గా ఎస్ జ్ఞానం వస్తుంది. అవును సార్, చాలా గ్రేట్ఫుల్. ధ్యాన యువ చూడాలి. అవును, ఎంతో మంది ఇలా ఎన్లైటన్ అయ్యి ఎదిగిన యువత ఉన్నారు, చక్కగా జాబులు క్రియేట్ చేసుకున్నారు. సరే, ఇది ఇంకన్నా ముందుగా శ్రీను, ఇప్పుడు జాబ్స్ చేయడం జరిగింది కదా, ఇప్పుడు ఇదే చాలా మంది ఎన్లైటన్మెంట్ కి రమ్మని ధ్యాన సాధన చేయమని చెప్తే ఇట్లా ఉద్యోగాలు వదిలిపెడతారు, ఏది దొరికితే అది చేస్తారు, లేకపోతే డిపెండ్ అవుతారు అని భయపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు మరి జాబులు చేస్తే రెగ్యులర్ ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది కదా, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలన్న ధైర్యం ఎట్లా వచ్చింది? అది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నాకు ధ్యానం ద్వారానే వచ్చింది సార్. ఫస్ట్ మనం ఎంత మంది ఫిజికల్ గా బయట ఉన్నా మనం జాబులు చేస్తుంటాం కదా, ఫిజికల్ గా మన బంధువులు 2-3 కోట్లు సంపాదించిన బంధువులు ఉండొచ్చు, అందరికీ ఉంటారు, ఎక్స్పెషల్లీ నాకు కూడా ఉన్నారు. కానీ వాళ్ళను ఉంచుకొని నేను బ్యాక్గ్రౌండ్లో నేను ఎన్ని రోజులని ధైర్యంగా ఉండగలుగుతాను? ఫిజికల్గా జాబ్ చేస్తున్నాను, నాకు ఏదైనా అయితే వాళ్ళు చూసుకునే స్తోమత ఉంది, కానీ వాళ్ళ మీద ఆధారపడే తత్వాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి? మనమేమో గొప్ప మాటలు చెప్తున్నాం బయట, ఎవరి మీద ఆధారపడద్దు, మనకు మనమే సెల్ఫ్గా ఎదగాలి అని మోటివేషనల్ వీడియోస్ పెట్టుకొని మరీ ఎక్స్పెషల్గా చూస్తూ ఉంటారు యువత బేసికల్గా. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నాకులో ఉన్న ధైర్యాన్ని అది కాస్త పెంచింది, కాస్త కాదు కొండంత పెంచిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ధ్యానం చేయంగా ప్రతిరోజు విడవకుండా నిరంతర సాధన 2 గంటలు ఎప్పుడైతే సాధన చేశానో అప్పుడు నా లోపల 1 ఇయర్ తర్వాత నేను ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ధ్యానం చేశాను మొదట 1 ఇయర్ వరకు కంటిన్యూస్ ప్రాసెస్, మన కర్తాలకు వెళ్ళాము, పిరమిడ్లో చూశాను. కానీ ఎవ్రీడే 2 గంటలు సాధన చేయడం వల్ల నా లోపల ధైర్యాన్ని పెంచడం వల్ల నేను ఈ డేర్గా డిసిషన్ తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, నాకు మంచి ప్యాకేజే వచ్చేది. సాఫ్ట్వేర్ రంగంలో సూపర్వైజర్ జాబ్ చేస్తుండేవని, నా కింద 80 మెంబర్స్ వర్క్ చేసేవాళ్ళు. 80 మెంబర్స్ని మేనేజ్ చేసుకుంటూ మంచి పేరు కూడా ఉన్నది. కొన్ని ఆదర్శ భావాలు ఉంటాయి కదా, ఎవలాగో పుట్టుకతో మనం చూస్తాము, ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాము. ఉన్నాయి కొన్ని ధ్యాన సాధనతో మరిన్ని దాన్ని బయటికి తీసుకొస్తాయి. అవును సార్. ఇప్పుడు ధ్యాన సాధన చేస్తే కొత్తగా పైనుంచి ఏమో వస్తాయని కాదు, ఆల్రెడీ ప్రతి ఒక్కరిలో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్ బయటకు వస్తాయి. ఎస్ సార్, రైట్. అవి ఎగ్జిబిట్ చేయకపోవచ్చు చాలా మంది కదా, సత్యంతో ఉంటే కుదరదు, మంచిగా మాట్లాడితే బకరా అనుకుంటారని ఆపేస్తారు. అవును సార్. ధ్యాన సాధనతో అవి బయటికి తీసుకురావడం జరిగింది. అలా డేర్ చేసి నేను మంచి ప్యాకేజ్ వచ్చే జాబ్ని వదిలిపెట్టి ధైర్యంగా నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మన టార్గెట్, అందరి టార్గెట్ అదే, సొంతంగా బతకాలి, నా కాళ్ళ మీద నేను. ఎస్, ఐ షుడ్ బి మై ఓన్ బాస్. ఎస్, ప్రతి ఒక్కరికి అదే కదా బాస్ అంటే. అవును సార్. అలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నేను జొన్న రొట్టెలు, చపాతీలు అనే కాన్సెప్ట్ తీసుకొని మంచి కూరలు, మళ్ళీ నేను ఫుల్ టైం మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్కి వెళ్ళేవాడిని. అక్కడైతే ఇక్కడ ఓన్లీ 6 to 10 నైట్ పూట ఓన్లీ. అక్కడంతా వచ్చిన ప్యాకేజ్ మొత్తము నేను ఇక్కడ మంత్లీ ఎర్నింగ్ లో లాస్ట్ బిగినింగ్ లో చూసుకుంటే మనకు అంతే అందుతుంది. అంటే అంత సాఫ్ట్వేర్ ప్యాకేజ్ లాగా కూడా ఓన్లీ 6 to 10 వర్క్ చేసినా నువ్వు సంపాదించగలుగుతున్నావు. అంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కంపెనీలో ఉన్న నువ్వు ఈ ఫుడ్ ఇది పెట్టడం వల్ల అందరూ నిన్ను హేళన చేశారా? ఫస్ట్ విమర్శలు ప్రతి దానికి కామన్ సార్. ఏదైనా మనం ఒక పని తలపెట్టినప్పుడు ప్రతి దానికి విమర్శలు అనేది సహజం, అత్యంత సహజం. గాంధీని విమర్శించిన వారు లేరు, వివేకానందుని విమర్శించిన వారు లేరు. బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి వాళ్ళ రాజ్యంలోనే భిక్షాటన చేస్తూ ధ్యానాన్ని పంచుతూ ఉన్నప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. అట్లాంటిది ఆఫ్టర్ ఆల్ నేనెంత అట్లాంటిది నా మీద కూడా పడ్డాయి, రాళ్ళు వేశారు. 1 ఇయర్ వరకు అలాగే స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నేను రన్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళవే ఇప్పుడు నాకు కన్వీనియంట్ గా మారిపోయారు. ఓకే, మంచి డిసిషన్ తీసుకున్నావు. విజయం వస్తే సపోర్ట్ చేస్తారు. ఎస్, విజయం బిగిన్ చేసేటప్పుడు రిజెక్షన్స్ కామన్.
ఎవరికైనా కామన్. అవే రిజెక్షన్స్ వచ్చినాయని ఆగితే అక్కడనే ఉండేవాడు శ్రీను. అక్కడనే ఉండేవాళ్ళం. అంతెందుకు సార్, నిన్న మొన్న మన ఒక 30 years బ్యాక్ తీసుకున్న మన గురువు గారు పత్రి సారు ఎవరింటికి వెళ్ళినా కూడా అలాగే చిదిరించుకునేవాళ్ళు. అప్పుడు స్టార్టింగ్ లో అలాగే చిదిరించుకునేవాళ్ళు. పొలం గట్లకు వెళ్ళి సార్ వాళ్ళు ధ్యానం చెప్పిన రోజులు ఉన్నాయి. మనం చూసాము, సార్ బయోగ్రఫీ అంతా చదివాం కదా. అలాంటిది ఈ జనరేషన్ లో కూడా మనము నా మీద రాళ్ళు పడొద్దు, నన్ను అందరు మంచిగానే చూడాలి అనుకుంటే కుదరని పని. అందుకే డేర్ డిసిషన్ తీసుకొని నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బాగుంది సార్. ఎదుటి వాళ్ళు విమర్శలు కూడా తట్టుకునే ధైర్యం నీకు ఎన్లైటన్మెంట్ అంటే ధ్యాన సాధనే కదా. ఇది పర్ఫెక్ట్ సార్. ధ్యాన సాధన ద్వారా వచ్చిన ధైర్యమే ఆ విమర్శల్ని తట్టుకునేలా చేసింది. అవును. కానీ నీ మనసుకు నచ్చిన పని చేస్తున్నావు. ఎస్, 100%. డే అంతా ఎలా గడిపేస్తున్నావు? ఈ 6 to 10 నీకు వర్క్ అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి. అవును. నెలంతా 30 రోజులు కంపెనీలు ఉంటే వచ్చే డబ్బులు నీకు వచ్చేస్తున్నాయి. అవును, హ్యాపీగా ఉంది. ఎస్ సార్. మరి మిగతా టైం అంతా ఎలా స్పెండ్ చేస్తున్నట్టు? మార్నింగ్ టు ఈవినింగ్ 6 వరకు కొన్ని గంటలు నా బిజినెస్ పర్పస్ ఇంకా ఏదైతే వర్క్స్ ఉంటుంటాయో దాని కొరకు కేటాయించడం. మిగిలిన పని ఏదైతే ఉంటుందో ధ్యాన ప్రచారం చేయడము, కాలేజీలకు స్కూళ్ళకు వెళ్ళి యూత్ యంగ్ బుద్ధాస్ అనే కాన్సెప్ట్ మీద ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నాము. యంగ్ బుద్ధాస్ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాము. ప్రతి కాలేజీ, గవర్నమెంట్ కాలేజీకి, ప్రతి స్కూల్ 10th స్టాండర్డ్ అబోవ్ వాళ్ళకి ఉచితంగా ధ్యాన ప్రచారం చేయడము, ధ్యానంలో వచ్చేటువంటి శక్తి గురించి చెప్పడము, తర్వాత ఏకాగ్రత, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ధ్యాన ప్రచారం చేయడానికి ఉపయోగిస్తున్నాం సార్. వండర్ఫుల్ అబ్బా. ఎస్ సార్. నేటి యువత ధ్యానం చేస్తే వీకెండ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. కూడా అందులో నుంచి వచ్చినావు కాబట్టి. ఎస్ సార్. సో ఎంటర్టైన్మెంట్, మరి ఇప్పుడు సినిమాలు చూడడం, అవన్నీ మానేసావా? మరి మానేశాను. ఇప్పుడు నాకు ఇదే ఎంటర్టైన్మెంట్, ధ్యానమే ఎంటర్టైన్మెంట్. ఒకసారి ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత ధ్యానం చేస్తుంటేనే, నేను స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తుంటేనే నాకు అదే ఎంటర్టైన్మెంట్ లాగా నాలో తెలియని ఆనందం, అది ఆనందం మొదలైతుంది. అక్కడ టెంపరీ, ఇక్కడ పర్మనెంట్. ఎస్ సార్. వండర్ఫుల్. అది వచ్చిన తర్వాత ఒకసారి రుచి తెలిసిన తర్వాత, బిర్యానీ రుచి తెలిసిన తర్వాత ఎవరు వదులుకోరు. అలాగే నాకు స్కూల్ కాలేజీలకు వెళ్తున్నప్పుడు మొదట్లో కూడా చెప్పే స్టూడెంట్స్ కొంచెం ఏంటి సార్ ఇది మీరు ఇలా చెప్తున్నారు, ఒక మోటివేషనల్ ట్రైనర్ కదా మీరు, అప్పుడు అలా చెప్పేవారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారా అడుగుతున్నారు. కానీ ఫస్ట్ ధ్యానం చేసిన తర్వాతనే మిగతా అవన్నీ వస్తాయి ఆటోమేటిక్ గా. వండర్ఫుల్. ఇప్పుడు మోటివేషన్ చేస్తాము, అది సెల్ఫ్ ఎన్ని రోజులని నేను మీ పక్క నుండి గైడ్ చేయగలుగుతాను. ఇది అల్టిమేట్ పాయింట్. మోటివేషన్ కి సెల్ఫ్ మోటివేషన్ కి ఏంటి తేడా? సెల్ఫ్ మోటివేషన్ ఏంటంటే, మోటివేషన్ అంటే పక్కనోడు వచ్చి చెప్తే విని చప్పట్లు కొట్టి అబ్బబ్బబ్బా బాగుంది అని చెప్పడం మోటివేషన్. ఆ అర్ధ గంటనో అది మన బుర్రలో ఉంటుంది. తర్వాత మళ్ళీ రోజు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం స్ట్రెస్కి ఫీల్ అవుతాం, నేర్చుకున్న అన్ని సబ్జెక్టులన్నీ మర్చిపోతూ ఉంటాం. అదే మన సెల్ఫ్ మోటివేషన్ ఎలా ఉంటుందంటే, మన లోపలనే ఆటోమేటిక్గా మనమే దాన్ని నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి. ఇప్పుడు సింహమే ఉంది సార్ అడవిలో, పక్కన ఏదైనా జంతువు పోతుంది, ఇంకో జంతువులు వచ్చి వెళ్ళి వేటాడు అని చెప్తాయా? దాన్ని మోటివేట్ చేస్తాయా? లేదే. సింహమే అటాక్ చేస్తుంది. అలాగే మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. ప్రత్యేకంగా ఎవరు లేరు. ఒకవేళ నీకు మోటివేషన్ కావాలి అని అనుకుంటే భగవద్గీత ఉంది, మన పత్తిసారి రాసిన తులసిదళం బుక్ ఉంది. ఆ బుక్స్ తీసుకొని అందులో ఉన్న రెఫరెన్స్ పాయింట్లు 1-2 మన జీవితంలోనికి అప్లై చేసుకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నేను అలాగే చేశాను. ధ్యానం అనేది సార్ చెప్పిండు కాబట్టి, ధ్యానాన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి నేను ఇలా మీ ముందు ఇలా అక్కడ కూర్చున్నాను. ధ్యాన సాధన చేయడం వల్ల వచ్చిన ఎన్లైటన్మెంటే సెల్ఫ్ మోటివేషన్ కి దారితీసింది. కంపల్సరీ. ఎప్పుడైనా తనను తానే మోటివేట్ చేసుకోవాలి. బయటి వాళ్ళు చేస్తే అది టెంపరీయే కదా. ఎస్ సార్, అది టెంపరీ. ఇంకోటి, జాబ్ వచ్చిన తర్వాత కూడా వచ్చే వరకు మోటివేట్ చేస్తారు, వచ్చినాక కాపాడుకోవాలంటే మరి పక్కనే అతను ప్రతిసారి నీ పక్కన ఉండలేరు, ఎవరు ఉండరు. ఇప్పుడు చిన్న పిల్లాడు తల్లి అయినా సరే పక్కన ఉండలేదు సార్, ఎందుకంటే స్కూల్ కు వెళ్ళు నాయన అని పంపిస్తుంది. 3 సంవత్సరాలు పట్టుకొని ఉంటది ఇంటి దగ్గర. అంతే. వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత ప్రేమించుకున్న వాళ్ళైనా సరే ఉండలేరు, ఎవరో ఒకరు వెళ్ళి జాబ్ చేయాల్సిందే. అది కథ. ఎవరైనా జాబ్ చేయాల్సిందే, 10 గంటలు దూరంగా ఉండాల్సిందే. పక్కనే ఉండాలి. 24 గంటలు నా పక్కనే ఉండి నిన్ను మోటివేట్ చేస్తూ ఉంటే అది కుదరని పని, అది జీవితాంతం కుదరని పని. అందుకే మనకు సెల్ఫ్ మోటివేషన్ కావాలంటే ఫస్ట్ మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మనకు సెల్ఫ్ మోటివేషన్. కానీ మిగిలిన బయట ఏవేవి మనం తీసుకోవాలి. ప్రపంచంలో చాలా ఉన్నాయి విషయాలు. విషయ పరిజ్ఞానం పెంచుకున్నంత మాత్రాన మనకు ఎన్లైట్మెంట్ రాదు సార్. మనం పాటించాలి. ఒకవేళ ప్రభావం చూపించవచ్చు మోటివేషన్, కానీ అందులో శక్తి ఉండదు. మాట్లాడిన దానికి ఆ మాటకి శక్తి ఉండదు. అట్లా ఇప్పుడు ధ్యానం చేస్తే ఇలా అవుతాను అన్నది మోటివేషనల్ గా చెప్తాం మనం. ఎస్. కానీ వాళ్ళు సాధన చేసినప్పుడే సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. అవును.
అంటే ఆ పని చేయడానికి దగ్గర దాకా తీసుకెళ్తుంది మోటివేషన్. అవును, కానీ అది చేసేది అనుభవించేది మరి నువ్వే అయి ఉండాలి. అది కంపల్సరీ మనమే చేయాలి. ఇంకా బాగుంది. ఎవరు చేస్తే వాళ్ళకు జీవితంలో ఎదుగుతాము అంతే. ఒక చెట్టుని మనం విత్తనము భూమిలో నాటిన తర్వాత వేప చెట్టు నాటితే వేప చెట్టే వస్తుంది అన్నట్లు మనం ఇవన్నీ విన్నామే. కానీ మనం సాధన చేస్తే మనమే ఎదుగుతాము, పక్కనోడు ఎదగడు. అది లౌకికంలో అయితే మాత్రం పక్కనోడిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాము. అదే మనం ధ్యానంలోకి వచ్చే వరకు పక్కనోనికిలే, పరాయోనికిలే, బంధువులకులే, వాడు చేసి మంచిగా అయితే అప్పుడు నేను చూద్దాంలే మనం అని అనుకుంటాము. అది కాదు. యువత ఎక్స్పెషల్లీ ఇప్పుడున్న పరిస్థితిలో, ప్రస్తుత పరిస్థితిలో ఫస్ట్ ప్రియారిటీ ధ్యానానికి కేటాయించాలి సమయం. అట్లీస్ట్ 2 గంటలు, రోజుకు 2 గంటలు నిరంతరం 45 రోజులు 21 రోజులు కానీ చేస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా మనకి ట్యూన్ అవుతుంది. అదే మనం సినిమాకి అయితే డైరెక్ట్ టైం కన్నా 5 నిమిషాల ముందే వెళ్ళి కూర్చుంటాము. ఏదో ప్రోగ్రామ్ ఫంక్షన్ ఉందంటే ఒక రోజు ముందే టికెట్లు బుక్ చేసుకుంటాము. అదే ధ్యానానికి వచ్చే వరకు డిలే. ఎందుకంటారు అట్లా? అది ఎంటర్టైన్మెంట్ మోజులో పడిపోయి. అచ్చా, అది ఏం ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు అనుకుంటాం. ఎస్, కానీ ఒక 45 రోజులు క్రమం తప్పకుండా చేస్తే అద్భుతమైన లోపల ఉంటది. అది మన లోపల శక్తి ఎంత ఉందో మనకు ఆటోమేటిక్ గా తెలుస్తా ఉంటది. ఒకరు వచ్చి మోటివేషన్ చేసి నువ్వు ఇట్లా అలా ఎదగాలి, హనుమంతుని మనం వానర సైన్యం అలా చెప్పినట్లు కాకుండా అతనికి ఆల్రెడీ తెలుసు హనుమంతునికి శక్తి ఉందని. కాకపోతే చూస్తూ ఉంటాడు. వానర సైన్యం చెప్పినప్పుడు తను లోపల నుంచి ఉన్న శక్తిని బయటికి తీసుకురాగలిగాడు. అంతే తేడా. మనం సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి అంటే ఎప్పుడు మనం అయితే ధ్యానంలో దిగాలి. ఏదైనా సరే ముందు దిగితేనే దాని సంగతి ఏందో చూస్తాము. రైట్. సో ఎన్ని రోజులు కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఉండడం జరిగింది శ్రీను? ఖచ్చితంగా ఎవ్రీడే ఇప్పటికి కూడా సార్. నేను స్టార్టింగ్ 1 year వరకు అయితే చూశాను, ధ్యానము వీడియోలు చూశాను, పిఎంసి వీడియోలు చూస్తూ వచ్చాను. ఇలా చూస్తూ ఉన్నాక ఇలాంటి మీరు కార్యక్రమాలు, ధ్యాన యువశక్తి, తర్వాత సత్యదర్శనం ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తూ ఉండే కొద్దీ నాకు ఇందులో శక్తి ఉందా లేదా, నేను మారతానా లేదా అనే ఆలోచన నాకు కూడా వచ్చింది. అయితే 1 year వరకు అన్ని ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత నేను అప్పుడు ధ్యానము అనేది స్టార్ట్ చేసిన. 1 year తర్వాత ధ్యానం అనేది స్టార్ట్ చేసిన తర్వాత వదలకుండా ఇప్పుడు ప్రతిరోజు 2 గంటలు ధ్యానంలో ఉండడం. ఒకవేళ కుదరకపోతే ధ్యానము ఎస్పెషల్లీ ఫస్ట్ కుదరదు ఎవరికి ధ్యానము. ఎందుకంటే అంత తొందరగా బుద్ధత్వం రాదు కదా. ఎలాంటి ఆలోచన లేకుండా, మన మైండ్ ఎలాంటి ఆలోచన లేకుండా ఆ స్థితికి వెళ్తే మనకు బుద్ధత్వం వచ్చినట్లే. ఏది వెంటనే రాదు కదా. డ్రైవింగ్ వెంటనే వచ్చిందా? ఎస్ సార్. రైటింగ్, రీడింగ్ వెంటనే వచ్చిందా? ఎంతో టైం పట్టింది కదా. అవును, సాధన. ఏది ఇప్పుడు డిగ్రీ వరకు చదివినా పీజీలో ఎంటర్ కాగానే మళ్ళీ కొత్త సబ్జెక్టే కదా. ఎస్ సార్. ఇప్పుడు డిగ్రీ 3 సంవత్సరాలు చదువుతుండే వాళ్ళకి కూడా అవును ఫస్ట్ ఇయర్ ఈజీ అయింది అందాం, ఫస్ట్ 3 నెలలు టైం పట్టింది. అవును. సెకండ్ ఇయర్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ టైం పడుతుంది. అవును. మళ్ళీ ఆ సబ్జెక్టు, ఆ ఫ్రెండ్స్, ఆ ఎన్విరాన్మెంట్, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కదా. ఎస్ సార్. సో అలాగే టైం పడుతుంది. ఎస్ సార్. ఆ విధంగా నేను 1 year నుంచి సాధన చేస్తూ ఇప్పటికి కంటిన్యూ చేస్తూ ధ్యాన ప్రచారంలో భాగంగా నా ధ్యానాన్ని వదిలిపెట్టలేదు. ప్రతిరోజు 2 గంటలు ధ్యానం చేస్తూ అందులోనే మిగిలిన కొంచెం సమయాన్ని, 1 గంట వెళ్ళి ఖాళీ సమయం దొరికింది నాకు, ఓ కాలేజీ దగ్గరలో కాలేజీ ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం. లేదు 2 గంటలు దొరికితే 2 స్కూళ్ళు, కాలేజీ 2 కవర్ చేయడం. వండర్ఫుల్. ఇప్పుడు నీ వర్క్ చేసుకుంటున్నావు, ఇన్కమ్ సంపాదిస్తున్నావు. ఎస్ సార్. రైట్. నీ పర్సనల్ సాధన అయిపోతుంది. అవును. అంటే పర్సనల్ గ్రోత్ అవుతుంది, ప్రొఫెషనల్ గా డెవలప్ అవుతున్నావు, కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నాం, ప్రచారం కూడా చేస్తున్నాం కదా. అవును. ఎందుకు ఆ ప్రచారం, ఎందుకు నీ సాధన హ్యాపీగా చేసుకుంటున్నావు, బాగానే ఉంది కదా. ఎదుటి వాళ్ళకి ఎందుకు చెప్పడం? అది ఎదుటి వాళ్ళకి ఎందుకు చెప్పడం అంటే ఇప్పుడు భౌతికంగా చూస్తే నేను 1 లక్ష రూపాయలు సంపాదించాను, అది ఇంకో వానికి ఆ బిజినెస్ ఐడియానో చెప్పాలి అని అనుకుంటే మనం తపటాయిస్తాం. అంటే మనకు డౌట్, అరే నాకన్నా ఎదిగిపోతాడేమో అని, ముందే వెళ్ళిపోతారేమో. అది లౌకికంగా డబ్బుల విషయంలో. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంలోకి వచ్చేవరకు ఏమవుతుందంటే, నేను ధ్యానం చేశాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను మెడిటేటర్ కావడం వల్ల మా ఇంట్లో అంతకుముందు జరిగిన గొడవలు, కొట్లాటలు, ఊకే చిరాకు, పరాకు, కోపం, పాత్రలు ఇట్లా విసిరేయడము అలాంటివి లేకుండా 1 year నుంచి అబ్జర్వ్ చేసుకోగలిగాను మన ఇంట్లో ఎలా ఉంది సైలెన్స్. అది ఇతరుల ఇంట్లో కూడా మనం స్ప్రెడ్ చేస్తే వాళ్ళ ఇల్లు కూడా బాగుపడుతుంది కదా. ఇప్పుడు మన ఇల్లు ఒకటే బాగుంటే పక్కన ఇల్లు చెత్త ఉంటే ఆ చెత్త తీసుకొచ్చి మన ఇంట్లో వేస్తాడు. అంతే కదా. కరోనా టైంలో కూడా అంతే జరిగింది కదా సార్. మనకు కరోనా రాకుండా ఉండాలి అనుకొని మనం జాగ్రత్తలు తీసుకున్నాము. పక్కనోనికి వచ్చింది, ఆటోమేటిక్ గా తుమ్మినప్పుడు మనకు కూడా వచ్చింది. ఇదే విధంగా మనకు ఎస్ సార్, ఇదే విధంగా మనకు ఎట్లా జరుగుతుంది అంటే, మనం ఆనందాన్ని స్ప్రెడ్ చేస్తే జనమంతా ఆనందం. అల్టిమేట్ పాయింట్ ఇది. నిజం, మనం ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు
ఒక జాబ్ చేస్తున్న వాళ్ళను చేయొద్దని చెప్పట్లా. ఎస్ నేను ధ్యాన సాధన చేసి నేను అనుకున్నది చేయగలుగుతున్నా, ఎస్ నేను హ్యాపీగా ఉన్నా, అవును సార్. నువ్వు కూడా హ్యాపీగా ఉండాలంటే ఇది చెయ్యి అని మార్గం చూపించడం ఇంపార్టెంట్. ఎస్ సార్. మన ఇల్లు ఆనందంగా ఉండి పక్కింటి ఆనందంగా లేకుండా చెత్త ఉంటే అది తీసుకొచ్చి కరెక్ట్ గా మన ఇంటి మీద ముందటనే ఎత్తారు. ఎస్ సార్. ఇది అల్టిమేట్ పాయింట్ శ్రీను, సూపర్. ఎవరైనా విద్యార్థులు, యువత మీకు సంబంధించిన ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. ఎస్ శ్రీను. సో ఇప్పుడు ఎన్లైటైన్మెంట్ వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ సరిగ్గా ఉంటుంది, సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటాము అనేది బాగుంది. ఎస్ సార్. ఇప్పుడు మరి ఎన్లైటైన్మెంట్ అయిన తర్వాత లక్ష్యాలు నిర్దేశించుకోవడం జరుగుతుందా? కంపల్సరీ సార్. మరి కొంతమంది ఎన్లైటైన్ అయిన తర్వాత ఏమి చేయకుండా నాకు జాబ్ వద్దు, ఏదొద్దు, చక్కగా ఉంది, నేను ప్రచారం చేస్తా అంటూ ఉంటారు కదా. అవును. మరి ఎలా అలా అందుకోసమే కొంతమంది రావాలంటే కూడా భయపడుతూ ఉంటారు. అవును. ఇప్పుడు లక్ష్యాలు అవసరమా? లక్ష్య నిర్దేశనకి ఎన్లైటైన్మెంట్ ఎలా యూజ్ అవుతుంది? ఎస్ సార్. ప్రతి ఒక్కరికి మన జీవితంలో ఏదో ఒక సాధించాలి అని చెప్పేసి లక్ష్యం ఉంటుంది. ఆటోమేటిక్గా మనం పైనుంచి వచ్చిందే లక్ష్యం సాధించడానికి. అంటే అది బుద్ధత్వం కావచ్చు, కొందరు తీసుకోవచ్చు భౌతికంలో నేను కొన్ని లక్షలు కోట్లు ఆస్తులు సంపాదించాలి, కొందరు అనుకోవచ్చు మానవతా విలువలు స్ప్రెడ్ చేయాలని చెప్పేసి. మన పత్రిసారి అనుకున్నాడు ధ్యాన ప్రచారం చేసి జగమంత కుటుంబం మొత్తాన్ని ధ్యానం చేయాలి, ప్రపంచం మొత్తాన్ని. అలా ప్రతి ఒక్కరికి మీకు ఉంటుంది లక్ష్యము, నాకు కూడా ఉంటుంది లక్ష్యము. సో ఎవరి లక్ష్యాన్ని వారు నిర్దేశించుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి సాధన అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు సాధన చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు క్రికెటరే ఉన్నారు, ఒక మ్యాచ్లో ఒక ఆయన బ్రియాన్ లారా సంథింగ్ ఆయన పేరు, ఆయన 175 రన్స్ చేశాడు అంతకుముందు ప్రీవియస్ మ్యాచ్లో. తర్వాత నెక్స్ట్ డే రోజు ప్రాక్టీస్కి వెళ్ళలేదు. వాళ్ళ కోచ్ అన్నాడు, నువ్వు 175 కొట్టింది నిన్న, ఏదైనా ఈ రోజు కొట్టాలంటే మనం 0 తోటే స్టార్ట్ చేస్తాం, 1 రన్ను 2 రన్ను 3 రన్నులతోటే స్టార్ట్ చేస్తాము. అలా పెంచుకుంటూ వెళ్తే మనం 175 రన్నుకి నువ్వు రీచ్ అయ్యగలిగావు. అలాగే మనం చిన్న చిన్న లక్ష్యాలు, ఒకటేసారి పెద్ద లక్ష్యం పెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను ప్రతిసారి అప్పుడు లక్ష్యము ఒక్కరికి ఇద్దరికో ధ్యానం చెప్పాలని. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం పిఎంసి ఇప్పుడు స్టూడియో వచ్చిన తర్వాత కూడా డిజిటలైజ్డ్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా వెళ్ళింది, జగత్తుకి మార్గాలు పడ్డాయి, వెళ్ళింది, ఆటోమేటిక్గా వెళ్ళింది. అలాగే నేను ఇప్పుడు నా లక్ష్యం ఏంది, ఒక దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నేను వెళ్ళి వాళ్ళకి ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. కొంతమంది పెట్టుకుంటారు కానీ బయటికి రారు, స్ప్రెడ్ చేయరు. వాళ్ళకి ఎందుకంటే కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం, ఆత్మవిశ్వాసం తక్కువ ఉండడం. ఎందుకంటే ఎవరన్నా ఏమనుకుంటారేమో, వాళ్ళు ఏమనుకుంటారో, మన బంధువులు నెక్స్ట్ సారి మనల్ని పిలుస్తారో, పేరంటానికి పిలువలు, ఎందుకు వచ్చిన బాధ, ఇలాంటివన్నీ నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి ఉంటాయి, అవి ఒకటేసారి పోవు. కానీ నిరంతర సాధన చేయడం వల్ల, ప్రతిరోజు 2 గంటల సాధన చేయడం వల్ల ఆ నెగిటివ్ థాట్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు. రైట్. సాధన లక్ష్యానికి ఉపయోగపడుతుంది. అవును. ఇప్పుడు లక్ష్యం సాధించడానికి మార్గాలు కూడా ఎలా తెలుస్తాయి, ఎలా వెళ్తాం? మనం చెడు అలవాట్లను తీసేస్తూ మంచి అలవాట్లని మనము అడాప్ట్ చేసుకోవాలి సార్. ఇప్పుడు సోషల్ మీడియానే ఉంది, మనకు యూజ్ చేసుకుంటున్నాం. మనం యాక్చువల్గా మన గోల్లో భాగంగా, ధ్యానం ప్రచారంలో భాగంగా మనము డిజిటల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా లక్ష్యం లేని వాడు దేనికోసం ఉపయోగిస్తాడు? ఏ సినిమాలకో, క్రికెట్లకో, ఇందాక మాట్లాడుకున్నట్టు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, అవన్నీ టైం వేస్ట్ పనులు చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తూ ఉంటే మనకు లక్ష్యాన్ని తొందరగా చేరుకోలేము. వండర్ఫుల్ పాయింట్ శ్రీను. లక్ష్యము ఉన్న వాళ్ళు ఎన్లైటైన్మెంట్ వచ్చిన తర్వాత ఆ లక్ష్యానికి సరిగ్గా వాడతారు. ఆ సోషల్ మీడియా కూడా వాళ్ళ ఎదుగుదలకి. అవును సార్. అంతే కదా, వాళ్ళ లక్ష్యానికి ఉపయోగపడేటివే వస్తూ ఉంటాయి. అవును. లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నట్టు. అవును. లోపల నేను లక్ష్యం సాధించాలి అన్న ఓ పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో అలాంటివి సంబంధించినవి చేస్తారు. అవును. అన్నెసెసరీ కాకుండా. ఎస్ సార్. అంతెందుకు సార్, ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే, ఇప్పుడు మీ యూట్యూబ్ ఓపెన్ చేసామనుకోండి, మీకు రిలేటెడ్గా ఏమొస్తాయి? సత్యదర్శనమో లేదంటే పిఎంసికి సంబంధించిన వీడియోలు వస్తాయి. నేను యూట్యూబ్లో ఏం స్క్రోల్ చేస్తున్నాను, భిన్నంగా ఆలోచించు, లేదంటే మన పిఎంసికి సంబంధించిన 4-5 రకాల వీడియోలు వస్తాయి. వేరే వాళ్ళు వంటలు చూస్తుంటారు, లేడీస్ ఎక్స్పెషల్గా. ఆ లేడీస్ ఏ వీడియోలు వస్తాయి? అవే వీడియోలు వస్తాయి. మనం రెగ్యులర్ గా ఏది చూస్తే అవే మనకు అవే వస్తాయి. ఆ విధంగా మన లక్ష్యం ఏ వైపు ఉంది, మనం ఆటోమేటిక్ గా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి, ఇప్పుడు నేనున్నాను, నా సెల్ తీసుకొని మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఈ పలానా శ్రీను ఏ విధంగా ఉన్నాడు, ఏ లక్ష్యంతో ఉన్నాడు. ఫేస్బుక్ చూస్తే అవును ఏం ఫార్వర్డ్ చేస్తున్నాం, ఏం షేర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే మన యాటిట్యూడ్ అర్థమైపోతుంది. అలాగే మన లక్ష్యం కూడా ఏ విధంగా ఉండాలంటే, నిరంతరం ఒక దాని మీద ఫోకస్ పెట్టామంటే ఒక 5 సంవత్సరాలు పట్టు విడవకుండా
ఒక 5 సంవత్సరాలు పట్టు విడవకుండా దాని మీదనే ఫోకస్గా కాన్సన్ట్రేటెడ్గా పని చేయాలి. నువ్వు రాసుకోవాలి, మనము యువతీయులు అందరూ రాసుకోవాలి. ఒక బ్యాడ్ హ్యాబిట్స్ శారీరకంగా, మానసికంగా, బుద్ధిబలంగా కానీ ఏ విధంగా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. అతి తాగుడు, తాగే వాళ్ళ దగ్గరికి ఫ్రెండ్స్ వెళ్ళకూడదు, ఓకే, అతిగా మాట్లాడే దగ్గరికి, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, ఇలాంటివన్నీ రాసుకోవాలి ఒక సైడు. మంచి హ్యాబిట్లు ఏమున్నాయి అవన్నీ రాసుకోవాలి ఒక సైడు. వీటిని తీసేసి వాటిని రీప్లేస్మెంట్లో ఈ మంచి హ్యాబిట్స్ అనేటివి మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు, కానీ మార్నింగ్ పొద్దుగాల ఒకసారి లేవడము, కొంచెం వ్యాయామం చేయడము, టైం దొరికితే స్కిల్స్ పెంచుకోవడము, కమ్యూనికేషన్ పెంచుకోవడము, ఇలాంటివన్నీ ఒక్కొక్కటి మనం అడాప్ట్ చేసుకుంటూ మనం సాధన చేస్తూ ఉంటూ మనం ప్రాక్టీస్ చేస్తుంటే, ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ యాప్స్ ఏమైనా ఉంటే అవి డౌన్లోడ్ చేసుకొని మనం ఒక అర్ధ గంటను 15 నిమిషాలు కుదిరితే అట్లీస్ట్ 10 నిమిషాలన్నా ప్రతిరోజు సాధన ఒక 5 సంవత్సరాలు చేస్తే ఇంగ్లీష్లో ఒక ట్రైనర్గా ఎదగవచ్చు. వండర్ఫుల్. అయితే లక్ష్యము ఉన్నప్పుడే దానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది ఎన్లైటైన్మెంట్ అండ్ ధ్యానము. ఎస్ సార్. ప్లస్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని నేర్చుకుంటూ వెళ్తే సాధిస్తారు అంటారు. అంతే సార్. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా నేను ఒక బిజినెస్ పెట్టాలి ఉద్యోగం కాకుండా అన్నప్పుడు ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఆ సాధించాలన్న లక్ష్యము ఎన్ని నెలలు సహనంతో అలా వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది శ్రీనివాస్? నేనైతే బిజినెస్ పెట్టాను కదా సార్, అంతకు ముందుకు ఎలాంటి లక్ష్యము ఉన్నది అంటే మా వాళ్ళు చేస్తే, అంటే వంటలు, రొట్టెలు, చపాతీలు వాళ్ళు చేస్తేనే నేను అమ్ముకొని జీవనం గడిపే విధానం ఉంటుందేమో అని భయపడ్డాను లక్ష్యం పెట్టుకున్నప్పుడు. ఎవరన్నా తయారు చేసి ఉంటుంది. కానీ నేను ఎప్పుడైతే సాధన చేశానో, జొన్న రొట్టెలు నేనే చేస్తున్నాను, ఇప్పుడు చపాతీలు నేనే చేస్తున్నాను. వాళ్ళని చూసి ట్రైన్ అప్ అయ్యి కర్రీస్ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళు ఇంటికాడ లేకపోయినా సరే ఆటోమేటిక్గా మన చేతులకు పని పెట్టి మనము రొట్టెలు చేయడము, చపాతీలు రాకడము, కూరలు ప్రిపరేషన్ చేసుకోవడం, అన్ని ప్రతిదీ ఒకటి. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడద్దు అనేది నేర్పేదే ధ్యానము. ఒకరి మీద ఎప్పుడు ఆధారపడే తత్వం వదిలేసుకోవాలి. స్పిరిచువాలిటీకి వచ్చిన తర్వాత వదిలేసుకుంటాం కదా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఆధారపడడం లేదు, స్వేచ్ఛతో ఇండివిజువల్ గా డెవలప్ అవుతాము. సో ఇట్లా సక్సెస్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? సహనంతో ఎన్ని నెలలు అలా ఉండాలి, అది తెలియాలి యువతకి. ఎస్ సార్, ఓన్లీ 3 months సార్. 3 నెలలు మనం మంచి హ్యాబిట్స్, ఒక చెట్టు వేసాము, ఒక మంచి యాటిట్యూడ్ ఆలోచన తీసుకున్నాము, దానికి మనం చేయవలసిన కార్యసాధన ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా 3 monthsలో మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆ చెట్టు కొంచెం ఇంకా ఎదిగి ఫలాలు ఇవ్వాలి అని అంటే మనం కంటిన్యూగా జీవితాంతం మనము సాధన చేస్తూ ఉండాలి. మనం వర్క్ చేస్తూ క్వాలిటీ, మనం ఏ వర్క్ చేసినా క్వాలిటీ ఇవ్వాలి కదా. ఎస్ సార్. ఇప్పుడు ఫుడ్ అనేది క్వాలిటీ ఇస్తేనే మన దగ్గరికి వస్తారు. 10 ఉన్నాయి ఒక దగ్గరికి ఎందుకు వస్తారు? ఎస్ సార్. 10 షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటే ఒక దగ్గరికి ఎందుకు పోతారు? క్వాలిటీ ప్లస్ వాళ్ళ కమ్యూనికేషన్ కూడా, మాట్లాడే తీరు కూడా ఉంటది కదా. సో ఎందులో అయినా లక్ష్య సాధనకు కావాల్సిన స్కిల్స్ ని పెంచుకుంటూ 3 నెలలు మినిమం సహనంతో ఉంటే సక్సెస్ వస్తుంది. తప్పకుండా. వండర్ఫుల్. ఇది త్రికరణ శుద్ధి అంటారు కదా ఇందులో మన స్పిరిచువాలిటీ ఎన్లైటైన్మెంట్ లో, ఏంటది? త్రికరణ శుద్ధి అంటే మనస్సు, మాటలు, చేతలు. ఇప్పుడు మన మనస్సు ఎటువైపు వెళ్తుంది, దేనిపై మనం నిలుపుతున్నాం మన మనసుకు? మనము చాలా పుస్తకాలు చదువుకున్నాము, మనసు అంటే ఒక చంచలతమైన కోతితో సమానము అని చెప్పేసి. సో ఈ మనసుని మనము ఒక లక్ష్యం తీసుకున్నప్పుడు ఆ లక్ష్యం మీద మనం దృష్టి పెడితే దానికి సరైన సమాధానాలతో పాటు, ఆలోచనలతో పాటు మంచి మాటలు కూడా వస్తాయి. మన వాక్క్షేత్రం మారిపోతుంది. మనం మాటలు ఏదైతే చెప్తామో దాన్ని చేసే విధంగా కార్యసాధనలో దిగాలి. అంటే చేతలు, ఈ త్రికరణ శుద్ధి, ఈ 3 మనస్సు, ఆలోచనలు, ఒకటి ఆలోచనలు, మాటలు, చేతలు, ఈ 3 ఎప్పుడైతే ఒకే పని మీద త్రికరణ శుద్ధిగా మనము ఫోకస్ చేస్తామో అప్పుడు మన లక్ష్యాన్ని ఛేదించగలుగుతాం. ఇప్పుడు మనకు ఒక స్టోరీ ఉంది, ముళ్ళపంది నక్క. ఒక అడవిలో నక్క ఉంది, అక్కడ ముళ్ళపంది మీద దాడి చేయాలని తను ఇటు గెంతుతుంది, ఆ ముందు నుంచి వచ్చి అటాక్ చేస్తుంది, వెనక నుంచి, తర్వాత ఫ్రంట్ సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి, అన్ని విధాలుగా తను ఏం చేస్తుంది, దాన్ని ఎలాగైనా సరే అటాక్ చేయాలి అని అనుకుంటుంది. కానీ ఆ ముళ్ళపందికి ఒక లక్ష్యం ఏంటిది, దాని గుణం ఏంటిది అంటే అది కర్సనికి ఏదైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు దాని ముళ్ళు ఇలా ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఆ ముళ్ళు దానికి గుచ్చుకోవడం వల్ల నక్కకి కానీ ఏదైనా వేరే జంతువు కానీ అది దూరంగా పారిపోతుంది. కానీ మనకు విషయ పరిజ్ఞానం ఉంది, అక్కడ దుంకాము, ఇక్కడ దుంకాము, ట్రైనర్ అయ్యాము, స్పీకర్ అయ్యాము, లెసన్స్ అన్నీ నేర్చుకున్నాము. విషయ పరిజ్ఞానం, సమాచారం మొత్తం సెల్లో ఉంది, ప్రపంచంలో ఉంది, తీసుకున్నాం, మన చేతుల్లోనే ఉంది.
కానీ ఒక మాస్టరీగా ఎదగాలి అంటే ఒక లక్ష్యం పెట్టుకొని ఎదుగుతుంటాం కదా. ఈ ముళ్ళపంది ఏది దాని ముళ్ళును ఓపెన్ చేసుకోవడంలోనే దాని ఒక మాస్టరీ అంటే ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటేనే మనం మాస్టరీగా ఎదగలుగుతాము. అది అన్ని నేర్చుకోవచ్చు, విషయ పరిజ్ఞానం అన్ని ఇట్లా ఉంది. ముందు నుంచి గెంతింది, వెనక నుంచి అటాక్ చేయాలనుకున్నది, కానీ దానికి లోపల నుంచి వచ్చే అస్త్రం ఉంది కదా. ముళ్ళు పందికి దాని అస్త్రం ఏంటంటే ముళ్ళు ఓపెన్ ఏదైనా అటాక్ చేసినప్పుడు మనం ఓపెన్ అవుతుంది. వండర్ఫుల్. అలా మనము ఏదైనా ఒక రంగంలో మాస్టరీ కావాలి అంటే దాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. ప్రతి జంతువు నుంచి మనం నేర్చుకోవచ్చు, చూసి నేర్చుకోవచ్చు, అబ్జర్వ్ చేసి నేర్చుకోవచ్చు. కానీ మనం ఏమనుకుంటామంటే అంత మనకే తెలుసు అనే అహంకారంతో, బిడియంతో, మొహమాటంతో ఈ యువత ఎక్స్పెషల్లీ ఆత్మన్యూన్యత భావానికి ఎక్కువ లోనయ్యాయి. ఒకప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు ధైర్యంగా ఇక్కడ ఉన్నాను అంటే కారణం ధ్యానము. రైట్. ఇప్పుడు థాట్స్, వర్డ్స్, డీడ్స్ మూడు ఒకేలాగా ఒకే దాని మీద ఉండాలి. కొంతమందికి ఆలోచనలు ఉంటాయి, మాటలు ఒకటి చెప్తారు, చేతలు ఇంకోలా ఉంటాయి. అవును. సో ఈ మూడిటి మధ్యన సింక్రానిసిటీ అంటే ఏకత్వంలోకి రావాలంటే ఏమేమి సాధనలు రెగ్యులర్ గా చేయాలి? ఇందాక మాట్లాడుకున్నట్లు ప్రతిరోజు సాధన ధ్యానం అయితే ఉంది. ధ్యానంతో పాటుగా ఇంకా ఏం చేస్తామంటే అలాంటి సంబంధించిన వ్యక్తుల సాంగత్యంలో మనం ఉండాలి. సరైన వ్యక్తులతో ఉండాలి. అలాంటి పరిస్థితులు కల్పించే ఏదైనా ప్లేసులు ఉంటే అక్కడికి వెళ్ళాలి మనము. లేదు అని అంటే ఇంకా మంచి మంచి వీడియోలు మన మొబైల్లోనే చూసుకోవచ్చు. అట్లాంటి వీడియోలు మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఒక లక్ష్యం తీసుకొని బలమైన నిర్ణయం తీసుకున్నాము అంటే అలాంటి విశ్వం మనకు ఆటోమేటిక్గా మనకు వ్యక్తులని తర్వాత వీడియోలని ఆటోమేటిక్గా మనకు అందిస్తూ ఉంటుంది. దాన్ని మనం చూస్తూ చిన్న చిన్న అడుగులు వేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం సార్. సో మొత్తం మీద ఎన్లైటన్మెంట్ అనేది ఎంటర్టైన్మెంట్ ఉపయోగాలను కూడా సరిగ్గా చేసుకుంటాము. అవును. చక్కని లక్ష్యాలు పెట్టుకుంటాము. సో ఇంకా ఈ ఎన్లైటన్మెంట్ ద్వారా ఇంకేమేం జరుగుతాయి ఒక యువతలో? ఇంకా ఏమేమి జరుగుతాయంటే మనలో కోపం తగ్గుతుంది, ప్రశాంతత రావడం గమనిస్తాము, మాటలో వ్యత్యాసం గమనిస్తాము, ఎదుటి వ్యక్తిని మనతో పాటు సమానంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చూడకుండా సమబుద్ధితో మనం వ్యవహరించడానికి మనకు ధ్యాన సాధన అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది సార్. ఈ ఎన్లైట్మెంట్ ఏదైతే వస్తుందో దాన్ని అందరికి స్ప్రెడ్ చేయాలి. అది ఆటోమేటిక్గా మనకు చెప్తా ఉంటుంది అంతరాత్మ. సరిగ్గా ఎన్లైటన్ అయిన వాళ్ళకి బోధించాలన్నది స్టార్టింగ్ లోపల నుంచి వస్తుంది ఆటోమేటిక్గా. మళ్ళీ పక్కనోడు వచ్చి మళ్ళీ నిన్ను మోటివేట్ చేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు ప్రతిసారి మనకు పక్కన ఉండి రాము గారి పలానా ఇంటర్వ్యూ చేయండి, సత్యదర్శన్ ఇంటర్వ్యూ చేయండి చెప్తున్నారా సార్? లేదు. మీకు లోపల నుంచి అనిపిస్తుంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. వారి ద్వారా అందించబడ్డదని అనుకొని మనమే ముందుకెళ్తున్నాము. ఆ విధంగానే నేను కూడా ఇప్పుడు ధ్యాన ప్రచారం ఏదైతే ఉందో అలా చేస్తూ ఉన్నాను అనమాట. సెల్ఫ్ మోటివేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ధ్యానంలో ఉంటే. యువత నేర్చుకోవచ్చు, స్పిరిచువాలిటీ ద్వారా చాలా నేర్చుకోవచ్చు. మనం సైన్స్ అనేది అక్కడే పట్టుకొని అక్కడనే ఉంటే అక్కడనే ఆగిపోతాం. ఇక్కడ వేసిన గొంగలి అక్కడనే. ఇప్పుడు అంటే ఒక యువత, ఒక విద్యార్థి వాళ్ళు సొంతంగా ఎదగాలి, సొంతంగా తన డబ్బు తను సంపాదించుకోవాలి, తను అనుకున్న కెరియర్లో ఉండడానికి ఎన్లైటన్మెంట్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్న డౌటే లేదు. రెగ్యులర్ గా మినిమం 2 గంటలు క్రమం తప్పకుండా సాధన చేయాలి. కానీ మనం ఏమనుకుంటామా అంటే ధ్యానం చేయడానికి టైం లేదు, అది 10 నిమిషాలు దొరకట్లేదు అని ఫీల్ అవుతా ఉంటాం. కానీ చాలా టైం వేస్ట్ పనులు మనం చేస్తున్న సంగతి మనకు ఎరుకొకొస్తే మనం ధ్యానం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆటోమేటిక్గా మనం టైం వృధా చేసే బదులు ఆ సమయాన్ని ధ్యానానికి కేటాయిస్తే నీకు కావాల్సిన అన్ని వస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. వస్తాయి సార్, తప్పకుండా వస్తాయి ఆటోమేటిక్. నా లైఫ్ లోనే జరిగింది. మరి అంత మంచి జాబ్ను వదిలేసి నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా రావడానికి కారణము ఇదే. నేను వర్క్ చేసినా ఎక్స్ట్రా జీతం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కష్టపడే తత్వం ఉంటుంది, ఆటోమేటిక్ గా ఉంటుంది. మనం ఇంకా మన విలేజ్ వాళ్ళని తీసుకుంటే 90% రైతు కుటుంబం నుంచి వచ్చిన యువత నాలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆటోమేటిక్ గా బై బర్త్ కష్టపడే తత్వం ఉంటుంది. అవును, ఏదైనా చేస్తారు, ఏదైనా చేస్తాం. కార్పొరేట్ అంటే ఒక ఏసీ కంపెనీలో ఉండి కూడా నువ్వు కిందికి వచ్చి రొట్టెలు తయారు చేయడం అనేది ఏం తక్కువ కాదు కదా. డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఎస్ సార్. ఇప్పుడు ఏసీలో ఎక్కడో కూర్చొని నమస్తే పెట్టడం తప్పని కాదు, కానీ అదొకటి చేసావు. అవును, నేను బాసుకు ఉండాలి. ఎస్ సార్, ఇది గొప్ప విషయం. ప్రతి యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా అవ్వడానికి వాళ్ళకి ధ్యాన సాధన అనేది ఒక
ఆలోచనని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఎస్ సార్. డబ్బు ఉంటేనే ఏదైనా సాధ్యం అనుకుంటాం కానీ అవును. కొన్ని రోజులు నువ్వు సంపాదించుకున్నావు కదా, నువ్వు కావాలనుకున్న వాడికి కూడా పెట్టుకున్నావా? అవును. సో అలా కొన్ని రోజులు చేసి నువ్వు అనుకున్న దాంట్లోకి వచ్చేసినావు. అవును. వండర్ఫుల్ వండర్ఫుల్. ధ్యానము, పుస్తకాలు, ఇట్లా పిఎంసి లాంటి మంచి ఛానల్స్ నీకు ఉపయోగపడ్డాయి, ఎంతగానో ఉపయోగపడ్డాయి సార్. అల్టిమేట్స్. నేను చివరగా మన యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ మెసేజ్ అంటూ ఏం లేదు సార్. ప్రతి ఒక్కరు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ధ్యానం చేయడము. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే, నేను ఇప్పుడు ఏదైతే చిన్న బిజినెస్ పెట్టుకున్నానో, మీ వంతుగా మీకు ఇది ప్రాక్టీస్ చేయడం రాకపోతే జ్యూస్ బండి పెట్టుకోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే కనీసం అందులో మనం డెవలప్ కావాలంటే మాత్రం ఒక 1 year వరకు వేచి చూస్తే మన అనుకున్న లక్ష్యాన్ని మాత్రం త్వరగా చేరుకోగలుగుతాము, లాభాల బాటలో చేరుకోగలుగుతాము. మనము ఈ ధ్యానము, ఈ స్పిరిచువాలిటీ అంటే ఏదో పెద్దవాళ్ళకే అనేది కాకుండా మనకు ఇప్పుడు ఈ జీవితానికి ఇప్పుడున్న పరిస్థితిలో అత్యవసరము ధ్యానము. రైట్. అత్యవసరం ధ్యానము. ప్రతి ఒక్కరు ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వండర్ఫుల్. శ్రీను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ప్రేక్షకులకి, చూస్తున్నటువంటి పిఎంసి ప్రేక్షకులకి, మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్. ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ శ్రీను. విన్నాం కదా, ఒక ఎంటర్టైన్మెంటే పరమాపదిగా ఉన్న హార్డ్ వర్క్ నేచర్ ఉన్నది, కానీ ఎంటర్టైన్మెంటే నిజం అనుకొని ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ధ్యాన సాధన చేస్తూ ఎంతో అద్భుతమైన జాబ్ని కూడా, అది కాదు నేను నా స్వయాన నా సొంతంగా నేనే ఒక బిజినెస్ పెట్టాలి, నేనే ఒక బాస్గా జీవించాలి అనుకొని తను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రయాణాన్ని ప్రారంభించారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనకు బోధిస్తున్నారు వారి జీవన విధానం ద్వారా. కాబట్టి మిత్రులారా, ప్రతి యువత, ఇంకో అద్భుతమైన పాయింట్ చెప్పారు, ప్రతి యువతకి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది. మీరు ఎక్కడ కష్టపడుతున్నారో చూసుకోండి. మీరు ఫేస్బుక్ని కంటిన్యూగా చూడడం, సోషల్ మీడియాలో గంటలు గంటలు ఉండడం కూడా హార్డ్ వర్కే మిత్రులారా. సేమ్ హార్డ్ వర్క్ని మీరు అనుకున్న లక్ష్యం మీద ఏర్పాటు చేయాలంటే ధ్యాన సాధన క్రమం తప్పకుండా చేయడం. ధ్యానానికి టైం లేదని పక్కన పెడతాం, కానీ శ్రీను విషయంలో ఏం తెలుసుకున్నాం? రెగ్యులర్గా 2 గంటలు ధ్యానం చేశారు. 45 రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల తనలోని అన్ని భయాలు, మోమాటాలు, ఈర్ష, ద్వేషాలు అన్నీ వెళ్ళిపోయినాయి. చిన్ననాటి నుంచి ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ అన్నీ క్లియర్ చేసుకొని అద్భుతంగా ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్గా తను ఎదుగుతున్న విధానాన్ని కూడా, తన సక్సెస్ స్టోరీని, తను ఆనందంగా ఉండడానికి కారణమైన సాధనలు కూడా అందరికీ బోధించడం అనేది ఎంత గొప్ప విషయం మిత్రులారా. కాబట్టి ప్రతి యువత ఈ ఎపిసోడ్ ద్వారా అందరూ సాధన ప్రారంభించాలని ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఏ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఎంత ధ్యాన సాధన చేయాలనుకుంటున్నారు. ఈ ధ్యాన యువ చూస్తూ ఉండండి. ఎన్నో అద్భుతమైన కెరియర్ బిల్డింగ్స్, కెరియర్లో ఎదిగిన వాళ్ళ సక్సెస్ స్టోరీలు చూద్దాం. సో ఇది ఈనాటి ధ్యాన యువ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.